పాకిస్తాన్‌కి ఒక ఊహించని పరువు పోయింది. అనుకోకుండా పోయినటువంటి పరువో లేకపోతే కమ్యూనికేషన్ గ్యాపో తెలీదు గానీ మొత్తానికి షహబాజ్ షరీఫ్ తలలు పట్టుకుంటున్నాడు. ఎక్కడ జరిగింది తప్పు? ఎందుకు ఇంత దారుణంగా పరువు పోయింది? ఇప్పుడు ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం వహించినటువంటి దేశం. ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటాయిగా. మరి ఇలాంటి యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ వేదికగా చేసుకున్నారంటే పాకిస్తాన్ మంచి పాత్ర పోషిస్తుందని అనుకుంటారు. దీని వెనక ఏదైనా ఉన్నాయండి. అమెరికా స్ట్రాటజీ ఎంతైనా ఉండొచ్చు. సరే, స్ట్రాటజీ ఉన్న దేశం అయితే అదేగా, పాకిస్తానేగా. ఇస్లామాబాద్లో మెరీనా అనే ఒక హోటల్లో ఈ యొక్క చర్చలు జరిపారు. 22 గంటల పాటు జరిగినటువంటి ఈ చర్చల్లో ఎటువంటి ఫలితము లేకపోయింది. అయినా సరే పాకిస్తాన్కి ఒక విధంగా ఈ యొక్క యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తుంది అన్న విధంగా మంచి పేరు అయితే వచ్చింది. దీనికి ఎంతమంది ప్రతినిధులు వచ్చారు? అమెరికా ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులు, టర్కీ నుంచి వచ్చారు, అలాగే అటు ఈజిప్ట్ నుండి వచ్చారు, పాకిస్తాన్ ప్రతినిధులు. ఇంతమంది ఆ హోటల్లో బస్ వేస్తే ఎలా ఉంటుంది? మరి అది 2-3 రోజుల ముందు నుంచే దానికి బిల్లు అంతా వీళ్ళే కట్టాలి. ఆ తర్వాత 24 గంటల్లో వాళ్ళు చేసినటువంటి భోజనాలు కావచ్చు, రూమ్స్ కావచ్చు, మిగతా మెయింటెనెన్స్ కావచ్చు, ఎంత అవుద్ది? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండద్దా? ఒక దేశం ఒక యుద్ధాన్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది, మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పుడు ఎలా ఉండాలి? కానీ పాకిస్తాన్ ఈ బిల్లు గురించి ఆలోచించలేదు. పాకిస్తాన్ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ మొత్తానికి చర్చలు విఫలమైపోయాయి. మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాకిస్తాన్ పేరు కొట్టేసింది, క్రెడిట్ అంతా కొట్టేసింది. సరే, క్రెడిట్ వచ్చేది లేదో పక్కన పెట్టండి. అది మన దేశంలో చర్చలు జరిపినా కూడా మనం అలాగే అంటాం. మన దేశం తోపు తురుము ఈ యుద్ధాన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది, నరేంద్ర మోదీ ఆహా ఓహో అంటాం. అది తప్పేం కాదు. కాబట్టి పాకిస్తాన్ కూడా అనుకున్నారు తప్పేం లేదు, అది సహజమే ఎవరైనా సరే. కానీ చివరికి ఈ యొక్క చర్చలు అయిపోయిన తర్వాత హోటలోడు ప్రభుత్వం దగ్గరికి బిల్లు పట్టుకొని వెళ్తే ఈ బిల్లు ఏంటి ఎంత అయింది అంటున్నారు. ఎవరు పట్టించుకోలేదు బిల్లుని కట్టలేదు. చివరికి ఇప్పుడు ఏమైందంటే మేము ఇంత బిల్లు కట్టలేమని చేతులు ఎత్తేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ హోటల్ యజమాని మొత్తం ప్రపంచానికి ఈ విషయం తెలియాలని మొత్తం ఇదంతా సోషల్ మీడియాలో పెట్టేశారు. మా హోటల్ బిల్లు ఎవరు కడతారు? అమెరికా కడతదా, ఇరాన్ కడతదా, టర్కీ కడతదా, ఈజిప్ట్ కడతదా, పాకిస్తాన్ కడతదా? మా పరిస్థితి ఏంటి అంటున్నాడు. ఇప్పుడు ఇది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఈ విధంగా పరువు పోగొట్టుకుంటుందా ఏ దేశమైనా? ఎక్కడైనా సరే ఏ దేశమైనా ఇలాంటివి ఇచ్చినప్పుడు ముందుగానే అడ్వాన్స్లు ఇచ్చుకోవాలి. అంటే మేము ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని ఎవడో అడగడు, ఏమాత్రం భరించలేదా 5 స్టార్ హోటల్ అన్న విధంగా వీళ్ళు ఎవడికి వాడు యమునా తీరైపోయారు. ఎవరు బిల్లు గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు బిల్లు ప్రభుత్వం చేతికి వెళ్ళేసరికి వాళ్ళ గోప గుయ్యం అంటున్నారు. అంటే బిల్లు కట్టలేని పరిస్థితుల్లో కూడా, అంటే హోటల్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. మళ్ళీ వచ్చేసి ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశం మీద వీళ్ళు విరుచుకుపడుతుంటారు, నాశనం చేస్తాం అంటారు. మీరు తినడానికి తిండి ఉండదు, ఇతర దేశాలని నాశనం చేస్తామంటారు. ఆ ఇతర దేశాలని నాశనం చేస్తామండమే మీరు ఇప్పుడు ఈ రోజు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు తిండి లేకుండా ఆకలితో అలమటి చనిపోవాలని ఎప్పుడు ఎవడు కోరుకోడు. నేను కూడా అలా కోరుకోను. కానీ ఇతరులు ఆ విధంగా చనిపోవాలి, ఇతర దేశాలు నాశనం అయిపోవాలి, ముఖ్యంగా మా పక్క దేశం నాశనం అయిపోవాలని కోరుకునే మీలాంటి వాళ్ళు, మీ ప్రాంతంలోనే ఒక ప్రాంతమైనటువంటి బలోచిస్తాన్ లాంటి ప్రాంతం కూడా అభివృద్ధి చెందకుండా మీరు దాన్ని నాశనం చేసినటువంటి విధానం, వాళ్ళని తృంగలో తొక్కేసి భూమిలో తొక్కేసి వాళ్ళని నాశనం చేసినటువంటి విధానం ఈరోజు మీకు ఆ పాపాలన్నీ వెంటాడుతున్నాయి. ఇక సింధు జలాలు కూడా మీకు రావు, ఇంకా ఉంటుంది, మీకు ముందు ఉంటుంది ముసళ్ళ పండుగ.